గుడిలో అందరి ముందు వల్లి భద్రావతి కుట్రలను బయటపెట్టిన నర్మద. షాక్లో వల్లి. ఇదంతా ఎలా జరిగింది వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక గుడికి అయితే రెండు ఫ్యామిలీస్ కలిసే వెళ్ళాయి. అంటే గుడి ప్రాంగణంలో దిగిన దగ్గర నుంచి లోపలికి వెళ్ళే వరకు ఒకరినొకరు మాటలు అనుకుంటూనే మొత్తానికి లోపలికి చేరుకున్నారు. ఇక అలా వెళ్ళిన తర్వాత అక్కడైతే ఈ పూజారి గారు పట్టు అమ్మవారి చీరని సమర్పించిన తర్వాత ఇక మాటల యుద్ధం అయితే మొదలు పెట్టాలని చూశాడు సేనాపతి. కానీ వాళ్ళ అమ్మ పడనివ్వలేదు. ఇక దాంతో సైలెంట్ అయిపోయాడు. ఇక అలా అయిపోయాక అక్కడ భద్రావతి వల్లి అయితే కనిపించరు. ఇక నర్మద నిదానంగా తిరుపతికి సైగ చేస్తుంది. సైగ చేసేసరికి తిరుపతి సరే అంటూ ఇక వెళ్తాడు. వెళ్ళి గుడంతా వెతికేసరికి ఇక్కడ వల్లీను ఇంకా భద్రావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరి మాటల్ని తిరుపతి అయితే మొత్తానికి రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసిన తర్వాత అది తీసుకొచ్చి నర్మదకి ఇచ్చేసరికి నర్మద ఇక అది చూసి ఎస్, వీళ్ళిద్దరూ కలిసే ఈ కుట్ర చేశారంటానికి ఈ సాక్ష్యం చాలు బాబాయ్, మొత్తానికి సాధించావంటే అసలు ఏంటమ్మా వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు అని అంటే, అదే బాబాయ్, వాళ్ళు అనుకున్నది వాళ్ళు పూర్తి చేయడానికి, వాళ్ళు అనుకున్నది సాధించుకోవడానికి ఎంత దూరమైన వెళ్తారు అనడానికి ఇదే నిదర్శనం. నువ్వు కంగారు పడకు బాబాయ్, ఖచ్చితంగా మనం చెప్తున్నాను కదా, మనం ఈ కుట్రని బయట పెడతాము, మామయ్య గారికి ఈ కుట్ర గురించి తెలిసేలా చేస్తాము, మీరైతే అస్సలు కంగారు పడకండి అని చెప్పని అనేసరికి సరేనమ్మా, నేను ఆ ఆశతోనే ఎదురు చూస్తున్నాను అని అంటాడు తిరుపతి. ఇక పూజలు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇక ఇంటికి బయలుదేరిపోదాం అని చెప్పని అనుకుంటారు. అలా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పని అనుకున్న తర్వాత ఇంట్లో అయితే చాలా వరకు అందరూ గుడికి వెళ్ళొచ్చామనే సంతోషంలో ఉంటే, ఇటు నుంచి విశ్వ మాత్రం చాలా చక్కగా గుళ్ళో అమూల్య అయితే నాతో మాట్లాడింది అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఈలోపు ఇక్కడ ధీరజ్ ప్రేమ చేసిన పని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే పూజారి గారు ప్రేమతోటి ఒకటే చెప్పారు, భార్యాభర్తలుగా ఉన్న మీరు ఖచ్చితంగా ఇద్దరి పేర్ల మీద పూజ చేయించుకోవాలి అని చెప్పానంటే నాకేం అవసరం లేదని చెప్పేసి ధీరజ్ ఒకటి పేరు తీసేసి, ధీరజ్ పేరు తీసేసి తన పేరుతోటే తను పూజ చేయించింది. అలా చేయించినటువంటి ప్రేమకి ధీరజ్కి అలా జరిగేసరికి, అంటే పందిరి పడిపోయి ధీరజ్కి దెబ్బ తగిలేసరికి ఆ బాధతోనే అలా కూర్చుని ఉంటుంది. అలా కూర్చుని ఉండేసరికి ఇక బాధపడుతున్నటువంటి ప్రేమ దగ్గరికి వచ్చి, చూడు ప్రేమ, అనవసరంగా నీ మైండ్ని పొల్యూట్ చేయడానికే వీళ్ళు ఇదంతా చేశారు, నువ్వేం కంగారు పడకు, బాధపడకు అని చెప్పేసి చెప్తుంది ఈ భద్రావతి. అలా చెప్పిన తర్వాత సరే అంటుంది. అన్న తర్వాత ఇక నర్మద ఇప్పుడు అందరి ముందు అసలు విషయం బయట పెట్టాలని మాట్లాడడం మొదలు పెడుతుంది. రామరాజు ఏదో జరిగినట్టుంది, అందుకే నర్మద గుడి నుంచి వచ్చిన దగ్గర నుంచి చాలా సీరియస్గా ఉంది, ఏంటమ్మా ఏమైంది అని చెప్పని అడుగుతాడు రామరాజు. అడిగేసరికి మావయ్య గారు, కొన్ని విషయాలు మనం ఎన్ని అనుకున్నా సరే అది నిజం కాకుండా పోవు, మనం ఎన్ని అనుకున్నా అవి అబద్ధాలు అయిపోవు. అంటే ఏం జరిగిందమ్మా అంటే, వల్లి మారుతుందని చెప్పి మేము ఇంతకాలం చాలా సైలెంట్గా ఉన్నాం మామయ్య గారు, మీ దాకా విషయం రాకుండా చూసుకోవటానికి. కానీ వల్లి మారలేదు సరికదా, వల్లి పూర్తిగా ఇంటిని తాకట్టు పెట్టేసే కార్యక్రమం మొదలుపెట్టింది. అంటే అదేంటమ్మా అని చెప్పని అంటాడు. అవును మామయ్య గారు, ఎదురింటి వాళ్ళతో చేతులు కలిపింది వల్లి. చేతులు కలపటమే కాదు, వాళ్ళతోటి చాలా చక్కగా రాసుకు పూసుకు తిరుగుతూ మన ఇంటి గుట్టు వీధికెక్కించింది అని చెప్పని అంటే, నాకు అర్థం కాలేదమ్మా అంటాడు. చెప్తాను మావయ్య గారు, ఒక్క నిమిషం అని ఈ వీడియో చూడండి అని చెప్పని అంటే, ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుందంతా వాయిస్తో సహా రికార్డ్ అయి ఉంటుంది. అది రామరాజు చూస్తూ ఉంటాడు. చెప్పాను కదా, వాళ్ళు ఏం ప్లాన్ చేసినా దాన్ని మాత్రం జాగ్రత్తగా చెడగొడితే చాలు, మనం కొత్తగా ఏం ప్లాన్ చేయక్కర్లేదు. ప్రేమ ధీరజ్ కలవకుండా ఉండాలంటే మనం ఏం చేయగలమో అన్నీ చేద్దాం, వాళ్ళు కలపడానికి ఏం చేసినా దాన్ని పాడు చేస్తూ కూర్చుందాం చాలు అని చెప్పేసి వల్లి భద్రావతితో చెప్తూ ఉంటే, భద్రావతి నువ్వు చెప్పింది కూడా కరెక్టే, మనమేదో ఇప్పుడు కొత్త ప్లాన్ వేసి అనవసరంగా మొత్తానికి మోసం వచ్చి ప్రేమ ఇంటికి వెళ్ళిపోయే బదులు ప్రశాంతంగా వాళ్ళు వేసే ప్లాన్స్ని మనం తిప్పి కొడితే చాలు. సరే
జాగ్రత్త, నువ్వు నాకు అన్ని విషయాలు చేరవేస్తున్నా అనే విషయం ఇంట్లో ఎవరికి తెలియకుండా చూడు అని చెప్పేసి అనేసరికి, సరే మీరు వెళ్ళండి అని చెప్పేసేసి వల్లి అనడం. ఇదంతా కూడా చూసి ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు. ఇక వల్లి గుడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రామరాజుకి ఈ విషయం అంతా తెలిసిన తర్వాత వల్లి ఎక్కడ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది మావయ్య గారు అంటుంది. వేదవతి వచ్చి పనిలో పని అన్ని విషయాలు బయట పెట్టేస్తానే నర్మదా అంటుంది. అన్ని విషయాలా? అన్ని విషయాలేంటి అంటాడు రామరాజు. ఇక ఏరా పెద్దోడా అంటే, నేను ఎప్పుడో చెప్తానన్నాను, నువ్వేగా మాటలు తీసుకొని పాటలు పాడుతూ నన్ను చెప్పనివ్వకుండా ఆపావంటే ఇదేంటి? నాకు తెలియకుండా ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకు అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు అని అంటాడు. అనేసరికి చెప్తానండి, చెప్తాను, అన్నీ చెప్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే వేదవతి ఇక వల్లికి సంబంధించిన ఒక్కో రహస్యం బయట పెడుతూ ఉంటుంది. తనకు చదువు లేదనే విషయం తెలియడంతో రామరాజు బాధపడతాడు. సరే, చదువు లేకపోతే లేపోయింది, సంస్కారవంతురాలు కదా, ప్రశాంతంగా కుటుంబాన్ని ఉంచుతుంది కదా అంటే సంస్కారమా అంటే ఏంటండి అని అంటే, అదేంటి బుజ్జమ్మ అలా అంటావు అని అంటాడు. చూసారా, మాట్లాడని మీరు కూడా నాతో మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆవిడ గారు చేసిన కుట్రలు మోసాలు అలాంటివి. సంస్కారం అంటే కడుపు రాకుండానే నేను బిడ్డని కనబోతున్నాను అని అందరికీ చెప్పి సీమంతం చేయించుకోవడమా అండి అంటే, ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ? అమ్మాయి నెల తప్పిన మాట వాస్తవమే కదా, కోడలు కనబోతోందని మనం సంతోషించాం కదా అంటే, ఎలా, ఎక్కడ? అదంతా అబద్ధం. అసలు తను ప్రెగ్నెంట్గానే లేదండి, నీళ్ళోసుకుంది అనే మాటే అబద్ధం. డాక్టర్తో అబద్ధం చెప్పించారు. ఆ తర్వాత కడుపు పోయింది, దానికి కారణం నర్మద అని చెప్పి అబద్ధం చెప్పించారు. ఆ ప్లాన్లో భాగంగానే నర్మదని ఇంట్లోంచి బయటకు పంపించేద్దాం అనుకున్నారు. కానీ నర్మద సైలెంట్గా ఊరుకోదు కదా, మొత్తం విషయం బయట పెట్టేసింది. ఆ దొంగ డాక్టర్ని తీసుకొచ్చి అందరికీ చూపించేసింది. దాంతో ఇక అసలు విషయం అర్థమైనటువంటి వల్లి సైలెంట్ అయిపోయింది అని చెప్పని అంటే, ఇక అప్పుడు రామరాజు ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు అంటాడు. ఇంతే కాదండి, ఇంకా ఉంది. మన పెద్దోడిని పెళ్లికి ముందే 10 లక్షలు అప్పు చేసి ఇమ్మని చెప్పని అడిగి, ఆ ఇచ్చిన డబ్బులతోటే వాళ్ళకి కావలసిన నగా నట్రా కొనుక్కున్నారు. ఆ తర్వాత ఆ డబ్బులు నేను అప్పు తెచ్చిచ్చాను ఇవ్వు అని చెప్పేసి అడిగితే నానా యాగీలు చేసి నానా ఇబ్బందులు పెట్టి వాడికి 10 లక్షలు ఇచ్చారు. అవి ఎక్కడికో తెలుసా? మన అమూల్యని ఎదురింటి వాడు ఉన్నాడు కదా, నా మేనల్లుడు విశ్వక్తోటి ప్రేమలో పడేసేలా చేయటం కోసం 10 లక్షలు తీసుకుని నడిపించారు కదని. వాడు పిల్లని ఎత్తుకుపోతుంటే వాళ్లే దగ్గరుండి తీసుకెళ్లి అప్పచెప్పారు అనేసరికి ఒక్కసారిగా రామరాజు కూర్చిని గట్టిగా వెనక్కి తన్ని పైకి లేచి నిలబడతాడు. జేంటి బుజ్జమ్మ ఇదంతా అని అనేసరికి, మరది ఆ వల్లి మహాతల్లి చేసిన పనుల వల్ల ఈ కుటుంబం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాలో అన్ని రకాలుగానూ పడింది, ఎన్ని రకాలుగా మోసపోవాలో అన్ని రకాలుగానూ మోసపోయింది, ఎన్ని రకాలుగా బాధపడాలో అన్ని రకాలుగానూ బాధపడింది అని చెప్పేసరికి ఇక రామరాజు చాలా కోపంతో ఉంటాడు. ఈలోపు వల్లి లాలలా లాలలా అనుకుంటా వచ్చి, ఏంటి అందరూ సీరియస్గా ఉన్నారు అనుకుంటూ లోపలికి వస్తుంది. ఏంటి అందరూ చాలా సీరియస్గా ఉన్నారు అంటే, నాన్నగారు మీతో ఏదో మాట్లాడాలంట వదినా అంటే, ఇంతలా మాట్లాడుతున్నాడు ధీరజ్ అంటే ఏదో ఉంది అని అనుకుంటూ, మావయ్య గారండి ఏం మాట్లాడాలండి అనేసరికి రామరాజు ఒక్కసారిగా ఎదురుగా ఉన్న వల్లి చెంప చెల్లున పగలగొట్టడానికి చెంప వరకు చేతిని తీసుకువెళ్ళి ఛీ అని చెప్పానంటే, మీరు కాబట్టి ఆగిపోయారు కదా, కానీ నేను ఆగను అంటూ వేదవతి వల్లి చెంప చెల్లున పగలగొడుతుంది. ఒక్కసారిగా రామరాజు అయితే భుజమా అంటాడు. లేదండి, ఇలా చెయ్యకే, ఇది ఇక్కడి దాకా వచ్చింది, ఇంతకు తెగించింది. ఇంట్లో విషయాలన్నీ తీసుకెళ్ళి మా అక్కకు చెప్పటంలో దీని ఉద్దేశం ఏంటి? 2 కుటుంబాలు కొట్టుకు చచ్చిపోవాలనే కదా అని చెప్పని అంటుంది. అవును, 2 కుటుంబాలు కొట్టుకు చచ్చిపోవాలని ఇదంతా చేసింది మావయ్య గారు, మామూలుది కాదసలు అని చెప్పి నర్మద కూడా అంటుంది. ఇక దాంతో రామరాజు అయితే వల్లి, ఇక నీ విషయంలో చందు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డుపడేది లేదమ్మా, నువ్వైతే ఇంటి కోడలిగా పనికిరావని అర్థమైపోయింది అంటూ ఇక వల్లి ముఖం కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఆయన నిర్ణయం నా పెద్ద కొడుకు కప్పచెప్పాడు. ఇక నా పెద్ద కొడుకు ఇష్టం అంటే, అమ్మ ఏ రోజో నేను చెప్పాను నాకు ఈ మహాతల్లి వద్దు అని చెప్పి, కాబట్టి ఇక నాకు ఇది వద్దు, వెళ్ళిపోమని చెప్పమ్మా అని చెప్పని అనేసరికి ఇక సైలెంట్ అయిపోతుంది వల్లి. అయితే చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా
మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.